వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పరీక్షల్లో ఎలా రాయాలంటే ఈ టాపిక్ గురించి చూద్దాం. ప్రస్తుతం ఫిబ్రవరి ప్రాక్టికల్స్, మార్చ్ థియరీ ఎగ్జామ్స్, ఇంటర్, 10th, డిగ్రీ, ఐటీఐ ఇలా అన్నింట్లో కూడా ఇప్పుడు పరీక్షల సమయం కాబట్టి విద్యార్థులు పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నలకు జవాబులు రాయడం ఎంత ఇంపార్టెంటో అలానే రాసే ఆన్సర్ ఏదైతే ఉందో ఆ సమాధానం కూడా నీట్గా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేట్టుగా పాయింట్స్ కరెక్ట్గా ఎలా ఉండాలి, చేతిరాత ఎలా ఉండాలి చూద్దాం. పరీక్షకు సిద్ధమవడానికి ఎంతో కష్టపడాలి. అలాగే సమాధానాలు రాసేటప్పుడు చేతిరాత రాసే తీరు కూడా బాగుండాలి. అలా ఉండేందుకు నిపుణులు సూచనలు ఏంటో ఇచ్చారో చూద్దాం. పరీక్ష హాల్లో ఇచ్చే సమాధాన పత్రంలో సాధారణంగా 14 నుంచి 16 వరుసలు రాయొచ్చు. అయితే ఒక్కొక్క లైన్ 6 నుంచి 7 పదాలు ఉండేలా చూసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ పదాలు రాస్తే చేతిరాత ఇరికినట్టుగా కనిపిస్తుంది. అలాగే రాసే వేగంలో ఎక్కడైనా తప్పు దొర్లితే పదే పదే కొట్టేయకుండా ఆ పదాన్ని ఒక్క అడ్డగీతతో కొట్టేయాలి. అలాగే తిరిగి పక్క నుంచి రాయడం కొనసాగిస్తే చాలు. అంతేకాదు ఎక్కువ తప్పులు రాకుండా జాగ్రత్త పడాలి. సమాధానం చివర ఫుల్ స్టాప్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పెన్ను కూడా మీ లక్ష్యంలో భాగమే. మీ చేతిరాతకు ఏ రకమైన పెన్ను వేగంగా రాయడానికి సాయంగా ఉంటుందో ముందుగానే కొంత ప్రాక్టీస్తో గుర్తించి మరీ ఆ పెన్నుని ఎంపిక చేసుకోవాలి. అలాగే వేళ్ళ మధ్య పెన్ను పెట్టుకునే గ్రిప్ కూడా సరిగ్గా ఉండాలి. రాసేటప్పుడు వేళ్ళ మధ్య పెన్నును గట్టిగా ఒత్తి పట్టుకోకూడదు. దానిపై మనం చూపించే ఒత్తిడి కాగితం పైన కూడా పడుతుంది. దీంతో వేగంగా రాయడం వీలు కాదు. అలా కాకుండా చేతిలో పెన్ తేలికగా ఉంటేనే వేగంగా సమాధానాలు పూర్తి చేయొచ్చు. వాక్యాలు, వాటిలోని పదాలు గజిబిజిగా లేకుండా స్పష్టంగా ఉండాలి. కరెక్షన్ చేసేవారికి అవి అర్థమవ్వాలి. ప్రతి అక్షరానికి ప్రాముఖ్యతనిస్తూ పదాల మధ్య ఒక అక్షరమంత నిడివిని పాటించాలి. అలాగని అక్షరాలు అందంగా సృజనాత్మకంగా రాయాలనే ఆలోచనపై మాత్రమే ఏకాగ్రత ఉండకూడదు. సమాధానాలు రాసేటప్పుడు సమయం వృధా అవుతుంది కాబట్టి ఎన్ని మార్కుల ప్రశ్నకు సమాధానం ఏ మేరకు రాయాలి తెలుసుకొని అంతే రాయాలి తప్ప అవసరానికి మించి రాయడం వల్ల ఇంకొక ప్రశ్న రాయడానికి సమయం సరిపోకపోవచ్చు. దానివల్ల మార్కులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎంత బాగా ప్రాక్టీస్ చేసినా చేతిరాత అందంగా కనిపించకపోతే ఆ పేజీని ఒకసారి పరిశీలించాలి. వాక్యాల్లో ఏ అక్షరాలు అన్నింటికన్నా తేడాగా కనిపిస్తున్నాయి, అది వంకరగా అనిపిస్తుందా, ఇలాంటివన్నీ గుర్తించాలి. ఆయా అక్షరాలను విడిగా సాధన చేసి తిరిగి వాక్యాల్లో కలిసి రాస్తే చాలు. అందమైన చేతిరాత మీ సొంతం అవుతుంది. రాత్రింబవళ్ళు కష్టపడి చదివినవన్నీ గుర్తుండాలంటే ఒకసారి రాసి చూసుకోవాలి. దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇలా రాయడం వల్ల చదివినవి గుర్తొస్తున్నాయా లేదా తెలుసుకోవచ్చు. అక్షర దోషాలుంటే సరిచేసుకోవచ్చు. దేనికి ఎంత సమయం వెచ్చిస్తున్నామో కూడా తెలుస్తుంది. అందుకే జనరల్గా మనకి ఫైనల్ ఎగ్జామ్స్ కంటే ముందు స్పెషల్ టెస్టులు, ప్రీ ఫైనల్స్, గ్రాండ్ టెస్టులు ఇవన్నీ కండక్ట్ చేస్తారు. ఎందుకు అంటే వీటిలో మన పరీక్ష విధానం, మనం రాసే విధానం, మన ఆలోచన విధానం తప్పులుంటే సరి చేసుకునే క్రమంలో మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఆల్ ద బెస్ట్. అందరూ ఎగ్జామ్స్ బాగా రాయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.